నమస్తే వెల్కమ్ టు న్యూస్ లైవ్. ఇక రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. రేపు మధ్యాహ్నం 12:15 కొత్త మంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్భవన్ లో కేబినెట్ మంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ప్రమాణోత్సవం జరగనుంది. ఇక ఈ క్రమంలో ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ప్రమాణ స్వీకారోత్సవం జరిగే రాజ్భవన్ దర్బార్ హాల్ ను ప్రోటోకాల్ అధికారులు పరిశీలించారు. అలాగే మంత్రి ప్రమాణ స్వీకారానికి సీటింగ్ తదితర ఏర్పాట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక 22 నెలల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మరో 3 మంత్రులుగా అవకాశం ఇవ్వడంతో కేబినెట్ లో మంత్రుల సంఖ్య 15కు చేరింది. ఇక మిగిలిన 3 మంత్రి పదవులపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేసింది. ఈ 3 మంత్రి పదవుల్లో మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తికి అవకాశం ఇవ్వాలని హైకమాండ్ భావించింది. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పేరును అధిష్టానం ఖరారు చేసినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇక మంత్రివర్గంలో మరో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వేళ మంత్రివర్గ విస్తరణ చేపట్టడంపై ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సమయంలో అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే ఓ వర్గానికి సంబంధించిన ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఎన్నిక పూర్తయ్యే వరకు మంత్రివర్గ విస్తరణ ఆపాలంటూ ఎమ్మెల్యే పాయల్ శంకర్, మర్రి శశిధర్ రెడ్డి కలిసి ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోందన్నారు. ఈ ప్రతిపాదన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకే అన్నారు. ఇది రాజకీయ ప్రయత్నం తప్ప మరేమీ కాదన్నారు. ఇది ముఖ్యమంత్రి ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందన్నారు. ఇక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ హైదరాబాద్ అంతటా వర్తించకపోయినా అజారుద్దీన్ కు మంత్రి పదవి ప్రకటన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఉప ఎన్నికపై ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నారు. జూబ్లీహిల్స్ ఓటర్లను ప్రభావితం చేయాలనే దురుద్దేశంతోనే చేసిందని పరిగణించాలని ఈసీని కోరారు. అందుకే వెంటనే ఆ ప్రకటనను ఉపసంహరించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో తనపై కుట్రలు జరుగుతున్నాయని, గిట్టని వాళ్లు తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో గిట్టని వాళ్లు ఇతర పార్టీ నేతలు ఇదే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. నన్ను ముందు పెట్టి అన్ని తప్పుడు వార్తలు క్రియేట్ చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రివర్గ నిర్ణయం అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, అధిష్టానానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. ఇక అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా క్రమశిక్షణ గల కార్యకర్తగా రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ కోసం పనిచేస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియా వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ నన్ను ముందర పెట్టి అన్ని కథనాలు, తప్పుడు వార్తలు, రూమర్స్ క్రియేట్ చేస్తుండ్రు. నిజంగా నేను ఏదన్నా పొలిటికల్ గా నిర్ణయం తీసుకుంటే నేనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా. నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుకుంటూ మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నా. మంత్రివర్గ విస్తరణ అనేది అధిష్టానం తీసుకునే నిర్ణయం కాబట్టి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నియోజకవర్గ అభివృద్ధి పార్టీ కోసం పనిచేస్తా తప్పితే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఎటువంటి రూమర్స్ కూడా సోషల్ మీడియాలో నాకు కొందరు గిట్టని వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ లోపల కావచ్చు, ఇతర పార్టీ వాళ్ళు కావచ్చు, కంటిన్యూస్ గా సోషల్ మీడియాలో నా మీద దుష్ప్రచారం జరుగుతుంది.
దయచేసి మళ్ళీ చెప్తున్న తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇటువంటి వార్తల్ని నమ్మొద్దు. భవిష్యత్తులో ఏదన్నా రాజకీయ పరంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే నేనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా. అప్పటి వరకు దయచేసి ఎటువంటి రూమర్స్ ని దుష్ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. ఇక మంత్రివర్గ విస్తరణకు అనుమతి ఇవ్వొద్దని బీజేపీ నేతలు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ను ఆశ్రయించడాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఖండించారు. అజారుద్దీన్ హైదరాబాద్ బిడ్డ అని, మన కీర్తి పతాకాలను రెపరెపలాడించిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయన్ను కేబినెట్ లోకి తీసుకుంటే ఎవరైనా స్వాగతించాలన్నారు. అంతేకాని మంత్రివర్గంలోకి తీసుకోవద్దని బీజేపీ లేఖ రాయడం దురదృష్టకరమని బట్టి అన్నారు. శ్రీ మహమ్మద్ అజరుద్దీన్ ని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోకుండా బీజేపీ కుట్రలు చేసే కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. వారు ప్రత్యేకంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్కి ప్రత్యేకంగా ఒక లేఖ రాసి అజరుద్దీన్ గారిని రాష్ట్ర కేబినెట్లోకి కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు ప్రభుత్వంలోకి ఆయన మంత్రివర్గంలో తీసుకుంటున్నారు అని పత్రికల ద్వారా తెలిసింది. అటువంటి వ్యక్తిని ఇప్పుడు కేబినెట్లోకి తీసుకోవద్దు అని చెప్పి వారు ప్రత్యేకంగా లేఖ రాశారు. అటువంటి వ్యక్తిని తీసుకోవద్దు అని చెప్పి లేఖ రాయటం అనేది నిజంగా చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను కూడా. బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలనేటువంటి తాపత్రయంతోనే వారు వాళ్ళ ఓట్లన్నింటినీ తగ్గించుకొని బీజేపీకి వేస్తేనే 8 సీట్లు వచ్చాయి బీజేపీ. ఇక జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ కు జనం వరుస షాకులు ఇస్తున్నారు. ఓట్ల కోసం వెళ్లిన మంత్రులను ఇచ్చిన హామీలపై నిలదీస్తున్నారు. ఏం చేశారని ఓట్ల కోసం వస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తో కలిసి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లిన మంత్రి జూపల్లి కృష్ణారావును ఓ వృద్ధురాలిని ఓటు అడగడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఎన్నికల ముందు చెప్పినట్టు 4,000 రూపాయల పెన్షన్ ఎందుకు ఇస్తలేరని అడిగింది. ఉచిత కరెంట్ లేదని, కరెంటు బిల్లు కడుతున్నామని మరి ఎందుకు ఓటు వేయాలని నిలదీసింది. అయితే ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి వస్తారు, కానీ మిగతా సమయంలో పట్టించుకోరా అంటూ అసహనం వ్యక్తం చేసింది. కరెంట్ పోతలేదు కరెంట్ 2 మాటలు పోతుంది. అన్ని మాటిచ్చి వాగ్దానం చేసి నెరవేరుస్తున్నారు. అంతకుముందు కరెంట్ పోయేది, ఇప్పుడే పోతుంది. మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎట్లుంది? 2 సంవత్సరాలు పోతేనే ఉంది. కాంగ్రెస్ లేదు, అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మంచిగా పుట్టే నీళ్ళలో రోడ్డు మీద నీవునే వరవోసుకొని ఎత్తుకోవాల్సి వస్తుంది. మోరీలు నిండితే లోపలికి ఏం పోయేది మాకు తెలియదు. అందరూ వస్తారు. ఇక కాంగ్రెస్ పాలనలో కరెంటు చక్కగా ఉండటం లేదని, ఎప్పుడు పడితే అప్పుడే కరెంటు పోతుందని అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి పరిస్థితులు కూడా లేవని అన్నారు. అందరూ ఇప్పుడు ఎన్నికల సమయంలో కనిపిస్తారు తప్ప మళ్ళీ ఆ తర్వాత చూద్దామన్నా రారని అన్నారు. అందరూ వస్తారు. అంతకుముందరికి ఇప్పటికి ఎట్లుందమ్మా పాలన? వచ్చినా ఎవరైనా తెలుస్తుంది పద్మ నేను అడిగితే ఒక్కదాన్ని ఏమైతుంది? నలుగురు కలిసి వస్తే ఉన్నారు, ఎవరు లేరు. నాతో పెద్ద వరుస ఎవరు లేరు, అడగరు. ఇప్పుడు అంతా వయసు పిల్లలు, వయసు ప్రపంచం ఇది. ఇప్పుడు 4,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఏది ఇచ్చిండా? ఇప్పుడు మీరు మినిస్టర్ని అడిగారు కదా, ఏమని చెప్పిండు మీకు 4,000 గురించి? గురించి
ఏం చెప్పలేదా మీకు? ఏం చెప్పలేదు. మరి ఏం ఏమంటారు? చెప్పలేదు. ఇంతసేపు మాట్లాడింది అయ్యో కాంగ్రెస్ వచ్చినప్పుడే మంచిగా ఉండేనట అయ్యా. మేము ఇప్పుడు అంటే అది ఏం చేసిండని అడుగుతున్నాడు. ఆయన వచ్చి ఏం చేసిండని. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు కదా మా చేస్తారా? కాంగ్రెస్ వాళ్ళు వస్తేంది, పుంగుర్తి వాళ్ళు వస్తేంది, తెలుగుదేశం అందరు అట్లనే ఆయన ఇప్పుడే కానొస్తారు అందరు. ఎవరైనా అంతే ఇంతో అంతో చేసిన. మరి ఆనాడు నుంచి కాంగ్రెస్ పూర్తిపూర్వం కానీ కాంగ్రెస్ ఉన్నాక మొన్న 10 ఏళ్ళు ఎందుకు పోయింది? దిగిపోయింది. ఎవరెవరికో ఇచ్చిండ్రట పైసలు, ఇల్లు గుళ్ళకి ఇచ్చిండ్రట, ఇల్లు గుళ్ళకి ఇచ్చిండ్రట, బొడ్డ బాధ్యతలకు ఇచ్చిండ్రట. మాకు ఒక్క పైసలు ఒక్క కనీసం చీర గుడ్డలు ఇచ్చిండ్రట. మాకు చీర గుడ్డలు కాలేదు. ఒక్కొక్కరికి 500 ఇచ్చిండ్రట. మాకు ఏం పొందలవలేదు. దొంగలు ఊరు వంచుకున్నట్టుందని ఈ ప్రపంచం. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకి 18 క్వింటాల మొక్కజొన్న పంటను మాత్రమే కొంటామని చెప్పడం సరికాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజశేఖరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎకరాకి 28 నుండి 32 క్వింటాల మొక్కజొన్న పంట పండుతుందని తెలిపారు. ఆ 18 క్వింటాల పంటను కూడా భూమి యజమాని వెళ్లి వేలిముద్ర వేస్తేనే తీసుకుంటామని కఠినమైన నిర్ణయాలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన కౌలు రైతుల పంట తీసుకోమని రూల్స్ ఎత్తేయాలన్నారు. 18 క్వింటాల పంటను మాత్రమే కొంటే మిగతా 12 క్వింటాల పంటను రైతులు ఏం చేయాలని నిలదీశారు. ఇలాంటి నిర్ణయాలతో రైతులను ఈ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పెడుతుందని పల్లా రాజశేఖరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, కరీంనగర్, సిద్దిపేట ఈ ప్రాంతాలలో లక్షలాది ఎకరాలలో పంట నష్టం జరిగింది. మొక్కజొన్న, వరి ధాన్యం, సోయాబీన్, పత్తి ప్రస్తుతం ఇప్పటికే నష్టపోతున్నామన్న రైతులందరికీ ఇంకా భారీ నష్టం జరిగింది. జరిగిన నష్టాన్ని చూసి రైతాంగం మొత్తం తల్లడిల్లుతా ఉన్నది. పశువులు చనిపోయినాయి, గొర్రెలు మేకలు చనిపోయినాయి. మా జనగామ అదే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఎక్కువగా గ్రామసీమల్లో రోడ్లు కూడా కట్టయినాయి. ఇంత నష్టం జరిగినా ప్రభుత్వ యంత్రాంగం అనేది చీమ కొట్టినట్లు లేదు. ముఖ్యమంత్రి గారు గాని, మంత్రులు గాని, ఇన్ఛార్జ్ మినిస్టర్ గాని, ప్రత్యేక అధికారుల జాడే లేదు. అసలు ఇవన్నీ జరుగుతున్నాయని కూడా వాళ్ళకి తెలుసా తెలియదు అనేది మనకు అర్థం కావట్లేదు. ఇవాళ ఒకవైపు పంట నష్టం గతంలో జరిగింది, అది కూడా మేము చూసి చేస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి గారు, రెవెన్యూ శాఖ మంత్రి గారు తిరిగి కేంద్రానికి కూడా ఇన్ఫార్మ్ చేసినామన్నారు. గత వానాకాలంలో జరిగిన పంట నష్టాన్ని కూడా ఈ రోజు కూడా ₹1 కూడా ఇవ్వలే. మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లాను నిండా ముంచింది. భారీ వర్షాలకు నర్సంపేట మండలం కమ్మపల్లి గ్రామంలో చేతికొచ్చిన పంట నేల కొరిగింది. 1000 ఎకరాల పంట ధ్వంసమైంది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. నష్టపోయిన తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మొంతా తుఫాన్తో నష్టపోయిన రైతులతో మా వరంగల్ ప్రతినిధి సాయి ప్రసాద్ మరిన్ని వివరాలు అందిస్తారు. మొంతా తుఫాను ప్రభావంతో గత 2 రోజులుగా వర్ష బీభత్సం సృష్టించింది. ఇటు వరంగల్ నగర వ్యాప్తంగా తడిసి ముద్దైన పరిస్థితి ఏర్పడుతుంది. వరంగల్ హనంకొండలోని హంటర్ రోడ్డు, పెద్దమగడ్డ, కేయు జంక్షన్ మొత్తం నీటితో మునగడంతో ఇటు రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. ఇటు ప్రస్తుతం మనం నర్సంపేట మండలం కమ్మపల్లి గ్రామంలో గత 2 రోజులుగా కురిసిన వర్షానికి పంట నేల కొరిగిన పరిస్థితి ఏర్పడుతుంది. వర్షాలు పడకముందు గత 2 నెలలుగా యూరియా బస్తాల కొరకు తనలన్న వారు ఇప్పుడు పంట చేతికి వచ్చే సమయానికి వర్ష తాకిడికి వరి మొత్తం నేల మట్టం కావడంతో ఇటు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కొమ్మాలు ఉన్నారు. ఒకసారి చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎంత నష్టం జరిగింది? 2 రోజుల నుంచి కురిసిన భారీ వర్షానికి రైతులు మొత్తం వరలు అడ్డం పడి చేతికి రాకుండా అయిపోయినాయి. అవి కోసే వరకు కూడా చేతికి రావు. అది అంతే సంగతి. యూరియా బస్తాలు దొరకక అట్లా తిప్పాలైంది. పంట చేతికి వచ్చే వరకు వాన పడి మొత్తం వరలన్నీ అడ్డం పడి చేతికి రాకుండా అయిపోయింది. వాటి పరిస్థితి అంతే. ఇక కోసినా చేతికి రావు. దాదాపు 50,000 నుంచి 60,000 దాకా ఉంటుంది ఒక్కొక్క ఎకరానికి. వడ్ల పంట వరకే ఒక్కొక్క ఎకరానికి 50,000 నుంచి 60,000 నష్టం. చెప్పండి, ఆరుగాలం పండించిన పంట చేతికి వచ్చే సమయానికి వర్ష ప్రభావంతో నిలమట్టం జారిపోయింది. అసలు మీరు ఎంత ఎకరాలు పెట్టినారు? 3 ఎకరాలు. మీరు కౌలుకు తీసుకున్నారా? కౌలు తీసుకున్నాను. చెప్పండి. కౌలు తీసుకున్నా అండి. బాగున్నారాయణ అని కౌలు తీసుకున్నా. 6 కాలం చేసి మొన్నటి దాకా యూరియా బస్తాలు దొరకక ఏ వానలు కొట్టి వర్షాలకు పూత అనేది రాలిపోయింది ఇన్ని రోజులు. ఇప్పుడే కొంచెం పూత వచ్చి గెట్టనైతుంది అనుకుంటాలకు అకాల వర్షాలు వచ్చి మొత్తం అడ్డం పడిపోయిందండి. ప్రభుత్వం కొంచెం మమ్మల్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఎంత కౌలుకు తీసుకున్నారు? ఎంత నష్టం జరిగింది మీకు? అసలు మేము కౌలు తీసుకున్నది ఎకరానికి 10,000 అండి. నష్టం జరిగింది. ఎకరానికి 40,000 రూపాయలు మాకు పెట్టుబడి వచ్చింది. మొత్తం 3 ఎకరాలకు 1,20,000 అయిందండి. చెప్పండి, మీరు చెప్పండి. నా పేరు తడక అంజయ్య. మాది కమ్మపల్లి గ్రామం, నర్సంపేట మండలం, వరంగల్ జిల్లా. మాకు వచ్చేసి ఎకరానికి 10,000 చొప్పున మునాభా 4 ఎకరాలు పెట్టినా 40,000 ఇచ్చేసినాం సార్.
ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఊరియా పత్తాలు దొరకక నానా తిప్పలు పడి ఆడ ఈడ ఆ ఊళ్ళో ఈ ఊళ్ళో తిరిగి ఎక్కడ దొరకకుండా వేరే వేరే పెద్ద పెద్ద ఎరువులు వేసి అటు ఇటు చేసి ఇంతవరకు పంట చేతికి వచ్చే టైంకు ఈ దామ్ తుఫాన్ వచ్చి మొత్తం పంట నష్టం అయిపోయింది. 4 ఎకరాలు మొత్తం పూర్తిగా నష్టం అయిపోయింది. నష్టమే ఇప్పుడు గవర్నమెంట్ చర్య తీసుకుని ఈ కౌలు రైతులకు కానీ రైతులకు కానీ మంచిగా అనుకూలమైన మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాల కారణంగా ఇటు కౌలు రైతులు ఇటు వ్యవసాయ రైతులు ఇటు నష్టపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హనంకొండలో నలుదిక్కుల నీరు చేరడంతో ఇటు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, కడియం కావ్య లోతట్టు ప్రాంతాలను సందర్శించి లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వారికి 2 రోజులుగా ఆహారం లభించకపోవడంతో ఇటు పులిహోర పొట్లాలు, వాటర్ బాటిళ్లను అందజేయడం జరిగింది. వారికి భరోసానిస్తూ ఇటు పోలీస్ బృందాలు, అటు ఎన్డీఆర్ఎఫ్ దళాలు రెండు సహాయక చర్యల్లో పాల్గొని లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు సమాచారం. ఓటు స్టూడియో. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నిరుద్యోగులు భిక్షాటన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి మోసం చేసిందంటూ నిరసన తెలిపారు. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి దగ్గర ఉన్న షాపుల దగ్గరకు వెళ్లి భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మాయ మాటలు చెప్పిందన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే దిగిపోతామని ఆనాడు చెప్పారని, ఇప్పుడు దిగిపోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయటం లేదని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది. దాంట్లో ముఖ్యంగా విద్యార్థులను విద్యాశాఖ మంత్రి ఉన్న ముఖ్యమంత్రి స్కాలర్షిప్ ఇవ్వకుండా మోసం చేసి ఇలా చదువుకున్న విద్యార్థులకు వచ్చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా రోడ్ల మీద పంపే ప్రయత్నం, అంటే విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హఠావో, నిరుద్యోగులు బచావో అనే కాన్సెప్ట్ తోనే మేము ముందుకొచ్చిన జూబ్లీ హిల్స్ లో. అందులో భాగంగా ఇలా నిరుద్యోగుల భిక్షాటన కార్యక్రమము చేస్తా ఉన్నాం. కాబట్టి ఇలా మాకు ఇలా అడుక్కునే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు కల్పించింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలోని తెలంగాణ ప్రజలందరూ గమనించి మీరందరూ వేసే ఓట్లు జాగ్రత్త వేసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. మహబూబాబాద్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. బతికి ఉన్న మనిషిని రాత్రంతా మార్చురీలో పెట్టిన ఘటన చోటు చేసుకుంది. ఉదయం మార్చురీ శుభ్రం చేస్తుండగా చూసిన స్వీపర్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో విషయం బయటకు వచ్చింది. అయితే బాధితుడు మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం బయానంకు చెందిన రాజుగా గుర్తించారు. తనకు ఆరోగ్యం బాలేక 3 రోజుల క్రితం బాధితుడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. అయితే తనతో అటెండ్ ఎవరూ లేరని కారణంతో ఆసుపత్రిలో చేర్చుకునేందుకు సిబ్బంది నిరాకరించారు. ఆసుపత్రి ఆవరణలోనే పడిపోయి ఉండడంతో రాజు చనిపోయాడని భావించిన సిబ్బంది మార్చురీలో వేసినట్లుగా తెలుస్తోంది. డబ్బులు లేవు ఎట్లా అని చెప్పేసి ఇది పోవాలని చెప్పి ఈయన ఆగిపోయినా. ఈయన ఆగిపోయి ఈ క్యాంటీన్ కాడ పడుకుంటున్నా. 3 రోజులు పడుకున్నా. అయితే నాకు ఇది తొండి లేవట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా మూత్రం వచ్చినట్టే తెలుస్తుంది. పాయింట్లోనే పోతున్నా. పాయింట్లో పోతుంటే 2 రోజులు పోయేసరికి వెళ్ళొచ్చిందని చెప్పేసి తీసి వీళ్ళు మార్చి గేట్ ముందు వేసారు. ఓకే, వేసిన తర్వాత మనం నైట్ తీసుకుపోయి లోపల వేసారు మార్చరీలో. తర్వాత ఏమైంది? తర్వాత పోలీసులు తీసుకొచ్చి లోపల నైట్ మొత్తం వెళ్ళలేము. ఎందులో వేసి నిన్ను అందులో దేని మీద పండబెట్టింది? కిందనే వేసి వచ్చారు. దేనికోసం వేసిల్లు అందులో తెలియదు. ఇక వేసిల్లా ఈ చనిపోయిన కింద లెక్క వేసారు. మరి నిన్న ఎవరు చూసిల్లు? ఈ ఊకే వాళ్ళు చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి నేను తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి రాసుకున్నారు. ఏ ఊరు ఏంది ఎట్లా అయిందని రాసుకున్నారు. రాసుకొని మెదక్ జిల్లాలోని నూజివేడు కంపెనీ ముందు పాపన్నపేట మండలం రైతులు ధర్నా చేపట్టారు. ఈ కంపెనీకి చెందిన మేల్ ఫీమేల్ సీడ్స్ పండిస్తే ఎకరాకు 80,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు 40,000 రూపాయలు మాత్రమే ఇస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ యాజమాన్యం మాటలమ్మి 100 ఎకరాల్లో పంటలు పండించామని, ఇప్పుడు తామంతా తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ప్రకటించినట్లుగా 80,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ కంపెనీ ముందు బైఠాయించారు.
మా మెదక్ జిల్లాలో చిన్నశంకరంపేట మండలం, మెదక్ మండలం, పాపన్నపేట మండలంలో రైతులకు మేల్ ఫీమేల్ సీడ్ ఇచ్చి ఎకరాకు 80,000 చొప్పున పండినా పండకున్నా ఒకవేళ పండకున్న నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి పూర్తిగా 248 ఎకరాల్లో వాళ్ళ సీడ్ పెట్టుకొని ఇప్పుడు 80,000 కాదు కదా కనీసం 50,000 చొప్పున కూడా ఇవ్వకుండా రైతులను నట్టేట ముంచుతున్నారు. దానికి సంబంధించిన వాళ్ళ ఆర్ఎం గారితో మాట్లాడితే గతంలో ఏ ఆర్ఎం ఉన్నారో మీకు సీడ్ ఇచ్చేటప్పుడు ఆ ఆర్ఎం ఇక్కడ లేడు, ట్రాన్స్ఫర్ అయిపోయిండు తప్ప మాకు తెలియదు. మీరు రైతులు మునగండి, రోడ్డు మీద పడండి అంటారు. ఇక్కడ కంపెనీకి వచ్చినాక గతంలో మా పెద్దలు కూడా, మా ఎమ్మెల్యే గారు, మా హనుమంతన్న గారు కూడా మాట్లాడి రైతులకు న్యాయం చేయాలని చెప్పారు. అయినప్పటికీ కూడా ఈ నూజివీడు కంపెనీ వెనుక రాజకీయ సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు రైతులు ముంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ జిల్లా కాకుండా ఇంకో జిల్లాలో ఇచ్చుకుంటామంటారు. మరి కోట్లాది రూపాయలు కొల్లగొట్టి కార్పొరేట్ ఆఫీసులు పెట్టుకుని ఈ నూజివీడు భాగవతాన్ని బయట పెట్టాలి. రైతులను ఏ ఒక్క కార్పొరేట్ సంస్థ ముంచినా ఊరుకోమ ఎట్టి పరిస్థితుల. ఇప్పుడు చట్టపరంగా మరి ఇప్పుడు కంప్లైంట్ చేస్తాం, భవిష్యత్తులో తప్పకుండా ధర్నాలు చేస్తాం. అవసరం అంటే సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. కామారెడ్డి జిల్లాలోని గరుగుల్ గ్రామంలోని మాల సంఘానికి చెందిన 2 ఎకరాల 6 గుంటల భూమిని కొంతమంది కబ్జా చేశారని బాధితులు ఆవేదన తెలిపారు. సంవత్సరాల తరబడి ఆ భూమిపైనే తమ జీవనాధార కొనసాగిస్తున్నామని వాపోయారు. కబ్జాకు సంబంధించి జిల్లా కలెక్టర్, తహసీల్దార్కు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అవసరమైతే ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామంటున్న ఎస్సీ కాలనీ వాసులతో మా కామారెడ్డి ప్రతినిధి నారాయణ మరిన్ని వివరాలు అందిస్తారు. ఎస్సీ కాలనీకి సంబంధించిన సుమారు 2 ఎకరాల 6 గుంటల భూమిని మరి గ్రామంలోనికి కొంతమంది వ్యక్తులు మరి దాన్ని పట్టా చేసుకొని కాలనీ వాసులను ఇబ్బందులకు గురి చేసిన సంఘటన గరుగు గ్రామంలో చోటు చేసుకుంది. మరి మనతో పాటు కాలనీకి సంబంధించిన ఎస్సీ కాలనీకి సంబంధించిన కాలనీ వాసులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. అసలు ఈ ఎస్సీ కాలనీలో ఏం జరిగింది, అసలు ఏం జరుగుతున్నది, వాళ్ళు ఎందుకు ఇంత వాపోతున్నారు, వాళ్ళు ఎందుకు ఇబ్బందులకు గురవుతున్నారు. మనతో పాటు మరి కాలనీకి సంబంధించిన మరి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఒకసారి వారిని అడిగి మనం తెలుసుకుందాం. అన్న చెప్పండి, అసలు గరుగుల గ్రామంలో ఏం జరిగింది? అసలు గరుగుల గ్రామానికి సంబంధించిన కొన్ని పత్రికల్లో మరి వార్తలు కూడా రావడం జరిగింది. మరి ఎస్సీ కాలనీకి సంబంధించిన మరి ల్యాండ్ కబ్జా అయిందని, మరి ఎస్సీ కాలనీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మరి ఇబ్బందులకు గురవుతారని తెలిసింది. దానిపైన మీరు ఏమనుకుంటున్నారో ఒకసారి మాట్లాడండి. అన్న ఏం లేదు, మన మీడియా మిత్రులకు తెలియజేయడం ఏమనగా మేము గౌరవ కలెక్టర్ గారికి మరియు మన తహసీల్దార్ గారికి, డిపిఓ గారికి అధికారికంగా 24 తారీఖు నాడు మొన్న పోయిన 24 నాడు కంప్లైంట్ చేయడం జరిగిందన్న. అయితే మా కాలనీ వాసులంతా 27 కుటుంబాలంతా అయోమయం గురైనాయి. ఎందుకంటే ఒక్క ఇల్లు పోయినా, ఒక్క గుడిసె పోయినా, ఒక్క ఇల్లు పోయినా, కూలిపోయినా ఇబ్బందులు పరిస్తున్నది. అందరూ తాడిపత్రులు కప్పుకునేటువంటి పరిస్థితున్నది. ఎందుకంటే ఉన్న ఒక్క ఇల్లు పోతే ఏడ బతుకుతాం, ఎట్లుంటాం, ఏం కథ అనేది బాగా ఇబ్బందులకు గురయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే దాంట్లో కూడా మా కుల సంఘం, ఎస్సీ మాల కుల సంఘం ఉన్నది. మా గరుగుల గ్రామానికి చెందిన ఇంత కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్ కు 4 కిలోమీటర్ల దూరం ఉన్న మా గ్రామంలోనే ఇట్లా జరిగితే మరి చుక్కలు మరి అక్కడ ఉన్నటువంటి దూరం ఉన్న ప్రాంతాలకు ఏం జరుగుతుందో మరి మా పరిస్థితి ఏంది? ఇంత దగ్గర ఉండి కూడా మేము ఏం చేసి కోటేశ్వర పాపానికి గెలిపించుకుంటే ఇది అధికారిక దుర్వినియోగం చేసి ఇది అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది వ్యక్తులు పిప్పిరాంజనేయులు అలాగే మా సర్పంచ్ అండదండలతో ఇవంతా అక్రమంగా నిర్వహణ చేసి 136 సర్వే నెంబర్ కు సంబంధించిన భూమిని 2 ఎకరాల 6 గుంటల భూమిని 1 ఎకరం 35 గుంటల ఎంత కబ్జా అయిందో ఎకరం నుంచి 1 ఎకరం 5 గుంటలు కావచ్చు, 1 ఎకరం 10 గుంటలు కావచ్చు. నేను స్థానికంగా మన ఆర్ఐ గారు అలాగే మన సర్వేర్ గారు వచ్చి నేను జియో ట్యాగింగ్ చేసుకుని కొలుచుకొని వెళ్ళడం జరిగింది సార్. అలాగే కాలనీ వాసులంతా కూడా అయోమయం గురవుతున్నారు. తర్వాత ఎంత కబ్జాకు గురైంది అనేది ఆర్ఐ సార్ ఇట్లా ఏమన్నా ఇచ్చిన మాట ప్రకారం ఏంటంటే మీకు మ్యాప్ ఇస్తాము, జీపీలో ఒక మ్యాప్ పెడతాము, దీన్ని ఖచ్చితంగా మా ఆధీనంలో తప్పు జరిగింది కాబట్టి దీన్ని ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. ఇది కబ్జాకు ఎంత గురైంది అనేది కూడా అఫీషియల్ గా మీకు ఖచ్చితంగా మళ్ళా లెటర్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీ మీడియా మిత్రులకు విన్నవించుకోవడం ఏంటంటే ఎవరు వచ్చినా కూడా మీడియా మిత్రులు కావచ్చు, ఇంకా అదర్ పర్సన్ కావచ్చు, ఎవరు కూడా కరెక్ట్ గా స్పందించకుండా
మేము ఎస్సీలు కదా దళితులు అని చెప్పి తక్కువ చూపు చూసి ఓన్లీ ఓట్లప్పుడు వచ్చి మాత్రం మమ్మల్ని ఓటు అడుగుతున్నారు తప్ప మాకు సరైన న్యాయం చేస్తలేరు. ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుళ్లకు బళ్లకు కొన్ని లేఅవుట్లకు ఇచ్చినటువంటి పర్మిషన్ ద్వారా అది రైతు బంధు కట్ చేసినటువంటి లిస్టును పట్టుకుని మేము తిరిగితే మాకు ఆధారాలు దొరికినాయి తప్ప మాకు దొరికేది కాదు ఇది. ఎందుకంటే ఇది చేసినటువంటి కుంభకోణం, ఇది అంత ఇంత కుంభకోణం కాదు సార్. 27 కుటుంబాలు నాశనమైనటువంటి కుటుంబాలు, ఒక కుటుంబం రోడ్డు మీద పడితేనే అయోమయమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇప్పుడు 27 కుటుంబాలు ఒక ఎస్సీ కాలనీ 58 కుటుంబ సభ్యులు ఉన్న సభ్యులైనటువంటి ఒక సంఘంని కూడా మరి ఆక్యుపై చేసిర్రు. దీనిపైన గవర్నమెంట్ కు తక్షణమే మీ మీడియా ద్వారా గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన మన శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి గారికి, అలాగే మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సలహాదారులు శబరిరెడ్డి గారు కూడా దీనిపై స్పందిస్తారని నేను మనవిస్తున్నా. ఎందుకంటే సార్ జూబ్లీ ఎలక్షన్ లో బిజీ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మా గర్గుల గ్రామానికి సందర్శించి మా ఎస్సీలందరినీ పరామర్శించి మా ఇంద్రమ్మ పాలనలు ఇచ్చినటువంటి ఇళ్లను మా శబరిరెడ్డి గారు కాపాడుతారని, మా అధికారులందరూ కూడా దీనిపై స్పందిస్తారని నేను మీడియా ముఖంగా నేను మనవించుకుంటున్నా సార్. ఖచ్చితంగా మాకు న్యాయం జరిగేటట్టు మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. వాళ్ళు ఏ విధంగా స్పందించారు, అసలు వాళ్ళు ఎంతవరకు వచ్చారు, ఏం చేశారు ఒకసారి చెప్పండి. మొట్టమొదటిగా మా కాలనీలో దాదాపు 23 కుటుంబాలు 82-83 నుంచి ఇక్కడ నివసిస్తున్నాయి. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇవి నిర్మించి ఇవ్వడం జరిగింది. ఈ కుటుంబాలకు సంబంధించిన భూమి 136 సర్వే నెంబర్ గర్గుల్ గ్రామ శివారులో కలదు. ఇట్టి భూమి కొందరు వ్యక్తులు 2022 సంవత్సరంలో వాళ్ళ పేరు మీదుగా మార్చుకున్నట్టు మాకు మొన్న జరిగినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇండ్లు, ఖాళీ స్థలాలు, రియల్ ఎస్టేట్ మారిన భూములకు రైతు బంధు నిలిపివేసినామనే లిస్టు ఇచ్చిన దాని ప్రకారంగా చూసుకుంటే మా ఇండ్లు కూడా ఇదే సర్వే నెంబర్లో ఉండడం జరిగింది. కాబట్టి ఇటువంటి అన్యాయం జరుగుతుంది సార్, మా పరిస్థితి ఏంది సార్ అని తహసీల్దార్ గారి దృష్టికి, స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ జీపీ పంచాయతీ సెక్రటరీ గారి దృష్టికి మొట్టమొదటగా, తర్వాత తహసీల్దార్ గారి దృష్టికి, అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ సమస్యను. దీని మీద స్పందించిన అధికారులు తక్షణమే ఒక 2 రోజుల తర్వాత వాళ్ళకు సంబంధించి ఆర్ఐ గారు, రెవెన్యూకి సంబంధించి సర్వేయర్ గారు, అదేవిధంగా మా గ్రామానికి సంబంధించిన జీపీ నూతనంగా వచ్చినటువంటి అధికారులు ఇక్కడికి నిన్న రావడం జరిగింది. వారు కూడా ఈ ఎక్కడెక్కడ ఇండ్ల స్థలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ లేవు అని జియో ట్యాగింగ్ చేసుకొని వెళ్ళడం జరిగింది. మీకు ఖచ్చితంగా న్యాయం చేసి ఈ యొక్క సమస్య ఉన్న మాట వాస్తవమని గుర్తించి మీకు తప్పక న్యాయం చేస్తామని కూడా మా కుటుంబ సభ్యులు కావచ్చు, మా కుల బాంధవులు కావచ్చు అందరి ముందట చెప్పడం జరిగింది. మాకు న్యాయం జరుగుతుంది. ఇదే విధంగా మీరు కూడా ఈ సమస్యను అధికారుల దృష్టికి కానీ, మన స్థానిక లీడర్లు అయినటువంటి వారి దృష్టికి కానీ తీసుకుపోయి మాకు తక్షణమే అతి త్వరగా న్యాయం జరగాలని. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి న్యూస్ లైన్.